ఈ టెంపుల్ చుట్టుపక్కల ఉన్న రైతుల జీవితాలనే మార్చేసింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ట్రావెలింగ్ బాయ్ అఫీషియల్. నా పేరు లోకేష్ దేవరకొండ. టుడే వచ్చేసి నేను నంద్యాల దగ్గర బొజనూరు అనే ఊరికి వచ్చున్నాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బాలాజీ స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ని టెంపుల్ ఆఫ్ స్టెప్స్ అని పిలుస్తారు. సో ఇది ప్రత్యేకత ఏంటంటే ఈ టెంపుల్ మీద కొన్ని గ్రామాలు అయితే ఆధారపడి ఉన్నాయి. అండ్ సో లోపలికి వెళ్ళి మీకు అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. టెంపుల్ ఆర్కిటెక్చరే ఒక స్టెప్స్ ఉంటాయి కదా, ఆ స్టెప్స్ లాగా ఉంటుంది. సో మనం లోపలికి వెళ్ళి అంతా ఎక్స్ప్లోర్ చేస్తాను. టుడే వీడియో అయితే ఇది. సో ఈ టెంపుల్ విజిట్ చేయడానికి నేను మా ఫ్రెండ్ వచ్చాము. ఈ అబ్బాయి నంద్యాల. సో నంద్యాల రాగానే మా ఫ్రెండ్ని తీసుకొని వచ్చాను. సో మనం లోపలికి వెళ్ళేసి అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాము. సో గాయ్స్, ఈ టెంపుల్ గురించి మాట్లాడాలంటే ఈ టెంపుల్ చుట్టుపక్కల ఉన్న రైతుల జీవితాలనే మార్చేసింది. ఇంతకుముందు పొలాల్లోకి అంత వాటర్ వెళ్ళే కాదు. సో క్వారీలు ఉంటాయి ఈ టెంపుల్ చుట్టుపక్కల కొన్ని క్వారీలు ఉన్నాయి. పక్కనే JSW సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ఉంది. సో ఈ వాటర్ అంతగా ఫ్లో అయ్యే కాదు పొలాలకి. అదంతా క్వారీ అంటే చాలా డౌన్లో ఉంటుంది క్వారీ. సో ఆ క్వారీ ఎత్తేటప్పుడు కూడా ఇంకా గుంట పడుతుంది, కానీ ఆ గుంటలో నీళ్ళు రావాలన్నా పెద్ద పెద్ద బోర్లు పెట్టి కొట్టుకోవాలి ఈ రైతులు. సో ఈ టెంపుల్ని ఆర్కిటెక్చర్ వచ్చేసి మోడ్రన్గా అండ్ కొంచెం అఫీషియల్గా కట్టారు. ఈ టెంపుల్ కట్టింది మాత్రం సమీప్ పడోర్ అనే అతనికి కాంట్రాక్ట్ వచ్చింది. సో అతను వచ్చి ఒకసారి ఆలోచించారు, ఈ ఏరియా అంతా పరిశీలించాడు, అంటే ఈ చుట్టుపక్కలంతా. సో ఈ చుట్టుపక్కలంతా క్వారీలు ఉండడం గమనించి అతను వచ్చేసి క్వారీలో వాటర్ అంతా మన మట్టి ఎత్తేటప్పుడు వాటర్ అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది కదా, దాన్ని గమనించి ఆ క్వారీలోని వాటర్ను ఈ టెంపుల్ కోనేరు ఉంటుంది. ఇక్కడ కోనేరులో స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ లా ఉంటుంది టెంపుల్. ఆ కోనేరులోకి వచ్చేటట్టు, ఆ కోనేరులో నుంచి పొలాలకు వెళ్ళేటట్టు ఒక పైప్ లైన్ ఏర్పాటు చేశాడు. దీనివల్ల ఈ చుట్టుపక్కల ఉన్న రైతుల జీవితాలే మార్చేసింది. సో ఈ టెంపుల్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో సమీప్ పడోరా గారు అయితే ఇలా ఆలోచించారు. అలా ఆలోచించడం వల్ల ఏంటంటే చాలా ప్లస్ అయింది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులందరికీ. సో మనమైతే ఇప్పుడు ఆ టెంపుల్ అయితే ఒకసారి చూద్దాం. హాయ్ గైస్, ఇప్పుడే మనం లోపలికి దర్శనం అయితే చేసుకొని వచ్చాము. ఇది JSW సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళకి సంబంధించిన టెంపుల్ అంటే ఇది. లోపల మాత్రం కెమెరాలో లేదన్నారు. మనం ఏదో 2-3 షార్ట్స్ తీసాము సైగ్గా. అండ్ టెంపుల్ వచ్చేసి టోటల్ 10,000 స్క్వేర్ ఫీట్లో నిర్మించారు. ఆ 10,000 స్క్వేర్ ఫీట్లో 45 స్టెప్స్తో నిర్మించారు. సో చుట్టుపక్కల ఉన్న కోనేరులో 13,70,000 లీటర్లు స్టోరేజ్ చేశారు. ఆ స్టోరేజ్ నీళ్లు ఎప్పటి నీళ్ళు అప్పుడు పొలాల్లోకి వెళ్ళేటట్టు నిర్మించారు. చుట్టుపక్కల ఉన్న క్వారీలో నుంచి నీరు మాత్రం ఇన్పుట్ చేసుకొని పైపులో నుంచి మళ్ళీ ఆ కోనేరులో నీళ్లు మళ్ళీ బయటకు వెళ్ళేటట్టు నిర్మించారు. సో ఈ వాటర్ని ప్యూరిఫై చేయడానికి ఇక్కడ పక్కనే ఉన్న కొన్ని చెట్లు మాత్రం నిర్మించున్నారు. అండ్ ఈ చెట్లన్నీ వచ్చేసి ఆ వాటర్ని ప్యూరిఫై చేస్తూ ఉంటాయి, ఇన్పుట్ అయిన వాటర్ని. సో ఈ విధంగా నిర్మించారు. సో మీకు నేను తీసిన 2-3 షార్ట్స్ అయితే చూపిస్తాను. ఈ టెంపుల్ ఎలా కన్స్ట్రక్షన్ చేశారు చూశారు కదా. ఈ అన్ని ఒక స్టెప్స్ లాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.